ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది నాన్న? ఏమైనదిరా పెద్దోడా? వాడు చంపేస్తాడు, నన్ను చంపేస్తాడు. ఏమైందండి? ఎందుకలా కంగారు పడుతున్నారు? ఎవడురా చంపేది? ఏమైనది? గంగాడు వస్తున్నాడు, నన్ను చంపడానికి వస్తున్నాడు. ఏమైంది నాన్న? గంగబాబు ఎందుకు చెప్పాలనుకుంటున్నాడు? గంగ తరుముకుంటూ వస్తున్నాడు తిరుపతి. ఏదో ఒకటి చేసి మీరే ఆపాలా. ఏ తిరుపతి, ఆ తలిపేసేయండి. పెద్దోడా, నువ్వు వెళ్ళి గదిలో దాక్కో. అసలు నువ్వేం చేసావో చెప్పు నాన్న. గంగబాబు ఎందుకు తరుముతున్నాడు? ఇంతలా కంగారు పడుతున్నారంటే ఏదో పెద్ద తప్పే చేసుంటారు వీర్రాజు. ఈ ఇంట్లో నూకలు చల్లడం కాదు, మామయ్యకి కూడా భూమి మీద నూకలు చల్లిపోయినట్టే. ఏయ్, ఏం మాట్లాడుతా ఉండవే? ముందు మీ అన్నం రాకుండా ఆపండి. అన్నయ్య ఆవేశం గురించి మీకు కూడా తెలుసు కదా, ఎవ్వరు చెప్పినా వినడు. మీ కొడుకు చెయ్యరాని ఘనకార్యం ఏదో చేసుంటారు. గంగ ప్రాణాలు తీయాలని వస్తూ ఉంటాడు. మధ్యలో మా మాట ఎందుకు వింటాడు? ఏమైందిరా పెద్దోడా? అసలు ఆడెందుకు నిన్ను జరుపుతా ఉన్నాడు? దారిలో వస్తుంటే శ్రీవల్లి కుముదవల్లి కనిపించారమ్మా. ఆ డ్రైవర్ రాముడు కొంచెం కారు కంట్రోల్ చేసుకోలేక వాళ్ళ మీద నుంచి పోనిచ్చాడు. అయ్యో, మా శ్రీవల్లి అక్కకి కుముద చెల్లికి ఎలా ఉంది? వాళ్ళని ఏం చేసావు మావయ్య? వాళ్ళకేం కాలేదు. మీ గంగానే చూసి మేమే యాక్సిడెంట్ చేసాం అనుకుని అపార్థం చేసుకున్నాడు. అందుకే చంపడానికి వస్తున్నాడు. నీ గుండె చప్పుడు కాదు నాన్న, గంగబాబు బుల్లెట్ చప్పుడు విన్నావా? అయిపోయింది. ఈరోజు మామయ్యని ఆ దేవుడు కూడా కాపాడలేడు. చెల్లెళ్ళని యాక్సిడెంట్ చేసి చంపాలని చూస్తే ఏ అన్న మాత్రం ఊరుకుంటాడు? మా గంగన్నయ్య అయితే ప్రాణం తీయకుండా వదలడత్తయ్యా. పెద్దోడా, ఆడన్నంత పని చేస్తాడు. నువ్వు పోయి ఆ గదిలో దాక్కో పో. ముందు గదిలోకి వెళ్ళి తలిపేసుకోరా. వెళ్ళరా. రాకుండా ఆపు తిరుపతి. రే చిన్నడా, ఆడింట్లోకి రాకుండా ఆ తలుపులు కూడా వేసాయి. ఎల్రా. నేను వేయను. థూ, ఏం బతుకురనిదే. తండ్రిని చంపనీకి శత్రు వస్తున్నప్పుడు అడ్డుకోలేనిడివి నువ్వేం కొడుకురా? జై వరదరాజు, 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 వరదరాజు. జై వరదరాజులు. రే రే గంగా, ఆగరా. తప్పుకో. ఆగు, ఆగరా. రేయ్, గంగా, బయటికి రేయ్ రారా. గంగా, రేయ్, ఆగరా. వరదరాజు. నా మాట విను. వరదరాజు. రేయ్, బయటికి రారా. రేయ్, చిన్న పెద్ద తేడా లేకుండా ఏంద్రా అట్ట మాట్లాడుతా ఉండవు? వాడు మనిషి అయితే కదా అలా మాట్లాడడానికి.
రాక్షసుడు వాడు నా చెల్లెల మీదకే కారు పోనిస్తాడా? ఈ రోజు వాడి అంతు చూస్తాను, వాడి ప్రాణం తీస్తాను. రేయ్ వరదరాజులు, బయటికి రారా! ఈ రోజు నిన్ను చంపకుండా ఇక్కడి నుంచి వెళ్ళను. వస్తావా రావా? ఎక్కడి నీ కొడుకో? ఆడింటికి రాలేదో, నా కొడుకు ఇంటికి రాలా? బయట కారుంటే మామయ్య ఇంట్లోనే ఉన్నాడని మా అన్నయ్యకి తెలీదా బామ్మా? నువ్వు నోరు మూసుకోవే. అత్త, ఎక్కడి నీ మొగుడు? శ్రీవల్లికి కుముదవల్లికి ఏం కాలేదు కదా? ఏదో ఒకటి అవ్వాలా? అంతవరకు నేనాగాలా? వాళ్ళని యాక్సిడెంట్ చేసి ప్రాణాలు తీయాలనుకున్న నీ మొగుణ్ణి ఈరోజు సమాధి చేసే వెళ్తాను. బయటికి రా వరదరాజులు! రేయ్ వరదరాజులు! రేయ్ బయటికి రారా! వరదరాజులు! లక్ష్మీ నరసింహ స్వామి, ఈ గండం గట్టెక్కి స్వామి 100 కాదు 1000 కొబ్బరికాయలు కొడతాను. గంగ ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలా? ఆడ ఆవేశం తగ్గాల. వచ్చే వారం గంగమ్మ జాతర నేనే జరిపిస్తాను. కావాలంటే ఆ తల్లికి పట్టు చీరలు పెడతాను, కోళ్లు కోస్తాను, మేకలు బలిస్తాను. గంగ నన్నేం చేయకూడదు. నువ్వే కాపాడాలమ్మా గంగమ్మ తల్లి. ఆడు చల్లబడేలా చూడమ్మా, ఆడు చల్లబడేలా చూడమ్మా. ఊరే గంగా, నా కొడుకేదో పొరపాటు తగిలిందని చెప్పిండాడు కదరా, వదిలేరా అండి. పొరపాటుగా జరిగితే అక్కడే ఆగాలి గాని పారిపోయి ఎందుకు వస్తాడు నీ కొడుకో? బయటికి రమ్మను నీ కొడుకుని. రేయ్ వరదరాజులు, నువ్వు ఎక్కడ దాక్కున్నా వదలండ్రా, బయటికి రారా! రేయ్ రే గంగా, తలుపు తీ. నువ్వు లోపలే దాక్కున్నావని నాకు తెలుసు. మర్యాదగా తలుపు తీస్తావా లేదా? తీరా, బయటికి రారా! బయటికి రమ్మంటున్నానుగా. రా బయటికి. రేయ్ అట్ట సోతావేరా, అప్పటికి ఫోన్ చేయి, లేదంటే ఆడు మీ నాన్నని చంపేసేలా ఉన్నాడురా. చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలి నానమ్మా. అన్నయ్య పోలీస్ అయినా సరే వచ్చి శిక్ష వేయడు, కనీసం వేసే వాళ్ళైనా ఎందుకు అడ్డుకోవాలి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.